అణగారిన వర్గాల ఆర్థిక ప్రగతి కోసం గత ప్రభుత్వం తెరపైకి తెచ్చిన పథకం దళిత బంధు. అర్హులైన లబ్ధిదారులు కోరుకున్న యూనిట్లను మంజూరు చేసి వారి అభ్యున్నతికి సహకరించాలనేది దళిత బంధు పథకం ఉద్దేశం. అయితే అందుకు విరుద్ధంగా కేటాయించిన యూనిట్లే తీసుకోవాలని అధికారులు హుకుం జారీ చేస్తుండడం విస్మయానికి గురిచేస్తోంది. అధికారుల అత్యుత్సాహం వెనుక లోగుట్టేంటి? ఓ అమాత్యుడి అండదండలున్నాయనే ఆరోపణల్లో ఆంతర్యం ఏంటి? రాజకీయ జోక్యంతో దళిత బంధులో జరుగుతున్న రచ్చేంటి? వాస్ ది స్టోరీ. దళితుల అభ్యున్నతి, ఆర్థిక ప్రగతి లక్ష్యంగా గత ప్రభుత్వం దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టింది. అర్హత పొందిన దళిత కుటుంబానికి ఎలాంటి షరతులు లేకుండా నచ్చిన ఉపాధి మార్గం ఎంచుకునేందుకు 10 లక్షలు ఆర్థిక సాయాన్ని అందజేసింది. మొదటి, రెండవ విడత కలిపి 44,000 మంది లబ్ధిదారులకు దళిత బంధు పథకాన్ని వర్తింపజేసి దాదాపు 4,400 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. చాలా మంది లబ్ధిదారులు 10 లక్షలతో ఒకే యూనిట్ ఏర్పాటు చేసుకోకుండా ఒకటికి మించి యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని భావించారు. ఈ క్రమంలో తొలుత ఖాతాలోని కొన్ని నిధులతో ఒక యూనిట్ ని ఏర్పాటు చేసుకున్నారు. మిగిలిన నిధులతో మరో యూనిట్ ఏర్పాటు చేసుకోవాలని ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. దేవుడు కరుణించినా పూజారి వరమివ్వలేదన్నట్టే ఉంది దళిత బంధు లబ్ధిదారుల పరిస్థితి. అసెంబ్లీ ఎన్నికల కోడ్తో బ్యాంకు ఖాతాలోని నిధుల విడుదలకు బ్రేక్ పడింది. మొదటి, రెండవ విడతలో ఎంపికైన 471 మంది లబ్ధిదారులకు సంబంధించి 9,88 లక్షల నిధులు బ్యాంకుల్లోనే ఉండిపోయాయి. మొత్తం మీద 10,408 మందికి సంబంధించిన 334,63 లక్షల నిధులు విడుదల కాకుండా లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లలో ఉండిపోయాయి. ఎన్నికల తర్వాత ఆ నిధులను విడుదల చేయాలని లబ్ధిదారులు కోరినా వారి మొర ఆలకించలేదు. దాదాపు ఏడాది పాటు లబ్ధిదారులు పోరాటం చేయడం, బీఆర్ఎస్ ఒత్తిడి తీసుకురావడంతో ఎట్టకేలకు సర్కార్ దిగివచ్చింది. లబ్ధిదారుల బ్యాంక్ అకౌంట్లలో ఉండిపోయిన నిధులను విడుదల చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ ఏడాది జనవరిలోనే ఆదేశాలను జారీ చేసింది. కానీ 3 నెలలు గడిచినా ఇప్పటిదాకా ఎక్కడా లబ్ధిదారులకు నిధులు విడుదల చేయలేదు. దళిత బంధు నిధుల విడుదలకు సంబంధించిన వ్యవహారంలో తెర వెనుక గోల్మాల్ జరుగుతోందని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దీని వెనుక ఏకంగా ఓ మంత్రి ఉన్నారనేది బహిరంగ రహస్యమట. సదరు మంత్రి తనకు సన్నిహితుడైన అధికారిని స్పెషల్ ఆఫీసర్గా నియమించుకుని చక్రం తిప్పుతున్నారని పాలనా యంత్రాంగంలోనే కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. తమకు సంబంధించిన ఆటోమొబైల్ కంపెనీలు తదితర పరిశ్రమలతో ముందుగా ఒప్పందం చేసుకున్నారని, అందుకే వాటికి సంబంధించిన యూనిట్లని తీసుకోవాలని లబ్ధిదారుల మీద ఒత్తిడి తెస్తున్నారట. నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులను వారి దగ్గరికే పంపిస్తున్నారట. కమిషన్ల కోసమే ఈ పథకం నిధుల విషయంలో రాజకీయంగా తలదూర్చిందనే ప్రచారం కరీంనగర్ జిల్లాలో జోరందుకుంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో 7,634 మందికి 281,84 లక్షల నిధులు మంజూరు కాగా ఓ మంత్రి ఇప్పుడు లబ్ధిదారులకు కొత్త నిబంధనలను విధిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవంగా లబ్ధిదారుల అకౌంట్లోకి ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. లబ్ధిదారులకు తమకిష్టమున్న ఉపాధి యూనిట్ని ఎంచుకుని అంచనా వ్యయానికి సంబంధించిన కొటేషన్ని అధికారులకు అందించాలి. ఎంపీడీఓ పరిశీలించి దాన్ని కలెక్టర్కు పంపిస్తారు. కలెక్టర్ పరిశీలించి లబ్ధిదారుడికి బ్యాంకు ఖాతాలో నిధులు విడుదలకు ప్రొసీడింగ్స్ ఇస్తారు. దీంతో బ్యాంకు మేనేజర్ నిధులు విడుదల చేస్తారు. దళిత బంధు పథకంలో ఇప్పటిదాకా ఇదే ప్రక్రియ కొనసాగింది. కానీ ఇప్పుడు ఆ మార్గదర్శకాలను తుంగలో తొక్కుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. తాము ఇచ్చిన యూనిట్ని, అది కూడా చెప్పిన చోటి నుంచే కొటేషన్ తీసుకోవాలని, ఆ యూనిట్ స్థాపనకు సంబంధించి మెటీరియల్ కూడా అక్కడే తీసుకోవాలని కండిషన్ పెడుతున్నారట. కాదు కూడదంటే ఫండ్స్ రిలీజ్ చేసేది లేదని హుకుం జారీ చేస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. దళిత బంధు నిధుల విషయంలో జరుగుతున్న తెరచాటు తతంగాన్ని కొందరు లబ్ధిదారులు ఎస్సీ కార్పొరేషన్ దృష్టికి తీసుకువెళ్లినా మంత్రి జోక్యం ఉండడంతో ఎక్కడి వారక్కడ సైలెంట్ అయ్యారట. దళితుల అభ్యున్నతి కోసం ప్రారంభించిన పథకంలో తమకు న్యాయం చేయాలని లబ్ధిదారులు కోరుకుంటున్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకు స్పందించి లబ్ధిదారులకు న్యాయం చేస్తుందో చూడాలి.